పరిశుద్ధుడు యేసు ప్రభువు దేవుని యొక్క నామమున ఈరోజు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా మాత్రమే నడవాలి. ఎందుకంటే ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, ఎక్కువ భారంగా దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకు శ్రమలు ఎక్కువ ఉంటాయి. ఇదేంటిది అని మీరు అడగవచ్చు. శ్రమలు, బాధలు, నిందలు ఇవన్నీ భూమి మీద భరించాలి. భరించినప్పుడే నీకు ఒక మేలు అనేది నీకు దేవుడిస్తాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. మిలిటరీలో జాయిన్ కావాలా, మిలిటరీ జాబ్ కావాలంటే మన స్టడీని బట్టి కాదు, కానీ అందులో కొంచెం ట్రైనింగ్ ఇస్తారు ఎక్కువ శాతం. ఆ ట్రైనింగు ఎంత కష్టమైనదంటే అన్ని విధాలుగా అందులో ప్రాణాన్ని పెట్టాలా, అంత కష్టము అనుభవించాల. ఆ ట్రైనింగ్లో ఉరుకుటము కానీ, బురదలో కానీ, నీళ్ళల్లో కానీ, గడ్డిలో కానీ, అడవిలో కానీ ఇవన్నీ ట్రైనింగు ఇస్తారు. ఇచ్చి నీ హైటు, బలము, నీ ధైర్యము అన్నీ చూస్తారు వాళ్ళు. అన్నీ చూసినాక తరువాత నీకు ఆ జాబ్ ఇస్తారు. ఆ జాబ్లో నువ్వు పాస్ అయినాక, ఆ జాబ్ పొందినాక ఇవన్నీ నీకు ఉండయి. స్వేచ్ఛగా ఉంటావు. అంటే ఇవన్నీ నేర్చుకొని ఉన్నావు కాబట్టి, ఇవన్నీ నీకు వచ్చు కాబట్టి ఎప్పుడైనా యుద్ధమైనప్పుడు నువ్వు పరిగెత్తగలుగుతావు. ఏమేమైతే నేర్చుకున్నావో అవన్నీ నువ్వు చేయగలుగుతావు. అయితే దేవుని యొక్క సన్నిధిలో కూడా దేవుని రాజ్యము మనము పొందుకోవాలంటే ఈ భూమి మీద అన్ని ట్రైనింగ్లు కావాలి. మనకు దుఃఖాన్ని అనుభవించాలా, కష్టాన్ని అనుభవించాలా, నిందలు అనుభవించాలా, బాధలు అనుభవించాలా. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైన తెగుళ్ళు మనం అనుభవించాలా. అనుభవించినప్పుడు కూడా ప్రాణం పోయేంత ఒక ఆపద వస్తుంది. అప్పుడు కూడా దూతలను పంపి దేవుడు కాపాడుతాడు. ఎలా అంటే నీకు ఏ హాని కలగని అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. చదువుదాం రండి. ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఈరోజు దేవుని వాక్యం నుండి దావీదు కీర్తనలు 34 20వ వచనంలో మనం చూస్తే, 34వ అధ్యాయము 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఎప్పుడు నువ్వు నమ్మకంగా ఉండి, నమ్మకంగా ఎప్పుడైతే నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని నడుస్తావో, ఆ టైంలో దేవుడు చూస్తాడు, నిన్ను కనిపెడతాడు. నువ్వే ప్రకారంగా ఉన్నావు, ఎలాంటి జీవితం అనుభవిస్తున్నావు, దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఎలా ఉన్నది, నీ యొక్క వాక్యం చదివి దాని ప్రకారంగా నడుస్తున్నవా లేదా అని అన్నీ చూస్తాడు. చూసి నీకు ఆపత్తి వచ్చినప్పుడు, నీకు ఏదైనా భయంకరమైన యాక్సిడెంట్ అయ్యేది ఉంటుంది, అందులో కూడా నిన్ను తప్పిస్తాడు. ఎందుకంటే ఇంకా నువ్వు భూమి మీద బ్రతికేది ఉన్నది కాబట్టి, నీ వయసు ఉన్నది కాబట్టి, నీకు అన్నీ తప్పించుకునే ఆ మార్గము నీకు చూపెడతాడు. ఆయన వచ్చి కాపాడడం కాదు, నీకు మార్గాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. నువ్వు నా కారు నడుపుతున్నప్పుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు తప్పించుకునేది. యాక్సిడెంట్ అవుతున్నప్పుడు నువ్వు తప్పించుకునే మార్గాన్ని నీకు దేవుడు చూపెడతాడు అప్పటిదప్పుడే. కొంతమంది అంటారు తెలుసా,
అటు పూర్తిగా బోరబడ్డను మాకు ఏ హాని కలగలేదంటారు. కొంతమందికి అయితే అందులో కాళ్ళే ఇరిగిపోతాయి, చేతులు ఇరుగుతాయి, కానీ కొంతమందికి ఏ హాని కలగని. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డప్పుడు వారిని కాపాడుతానని దేవుడు అంటున్నాడు. ఇంకొక అధ్యాయము, ఇదే దావీదు కీర్తనలు ఇంకొక అధ్యాయము 91 అధ్యాయము 12వ వచనంలో కూడా ఈ మాటలు అంటున్నాడు. చూడండి, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎవరు? దూతలు. నీ ఎముకలు ఒక్కటి ఇరగదు, నీ పాదాలకు రాయి తలగదు, నిన్ను తీసుకుపోయి అక్కడ పట్టుకొని పెడతాయి. నీతిమంతులు దేవునికి అవసరము. ఎంత నీతి ఉండాలని మీరు అడగచ్చు, ఎలాంటి నీతి ఉండాలని కూడా మీరు అడగచ్చు. ఎలాంటి నీతి ఒక మనిషికి అవసరం అని అంటే చూద్దాం, అది కూడా వాక్యములోనే చూద్దాం. ఏ స్థితిలో ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు, ఏ స్థితిలో ఉంటే నువ్వు మోసపోవు, ఏ స్థితిలో ఉంటే శత్రువు చేతుల నుండి నువ్వు బయటకు వస్తావు, ఏ స్థితిలో ఉంటే దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే మరణ స్థితి నుండి నువ్వు బయటకు వస్తావు. ఇవన్నీ కూడా దేవుని వాక్యములో ఉన్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తిని మీకు చూపెడతాను. ఆ వ్యక్తి ఎలాంటి అనుభవము ఉన్న వ్యక్తో ఆయనను చూసి మీరు నేర్చుకోవాలా. ఆయన ఏ రీతిగా జీవించాడో, ఎలాంటి స్థితి అనుభవించాడో, ఎలాంటి నేరము అనుభవించినాడో, ఎలాంటి బాధలు అనుభవించినాడో, అవి ఆయన అనుభవించిన తర్వాత ఎలాంటి జీవితము పొందుకున్నాడో దీనిని బట్టి మీరు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ 2 అధ్యాయాలలో నేను ముందుకు ఎందుకు చూపెట్టినంటే, మీరు చేసే ప్రార్థన వలన ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు, మీరు కాపాడబడుతున్నారా, దీవించబడుతున్నారా, ఆశీర్వదించబడుతున్నారా లేదా అది మీరు ఎరుగుతారు. ఇప్పుడు ఈ మాటలు చదివినప్పుడు మీరు ఎరుగుతారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఏ స్థితిలో నుండి బయటికి వచ్చినాడో అంతకంటే ఎక్కువ మీకు బలహీనత రాదిగా. ఆయన ఏ స్థితిలో నుండి ప్రాణము కాపాడబడ్డాడో అలాంటి బలహీనత మీకు రాదు భూమి మీద. ఎందుకంటే అది రాకముందే మీరు చనిపోతారు. అంత బలం మీ దగ్గర లేదు ఇప్పుడు, కానీ ఆ వ్యక్తి దగ్గర ఉన్నది కాబట్టి ఆ వ్యక్తి బ్రతికి బయటికి వచ్చినాడు. మీరు అలాంటి ధైర్యం కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎలాంటి ధైర్యం? మీరు అనుకుంటున్నారు, ఎవరు ఆ వ్యక్తి, ఎలాగా బ్రతికాడు అని అనుకోవచ్చు. కొంతమంది అంటారు దావీదు కావచ్చు, కొంతమంది ఇంకొక వేరే వ్యక్తి కావచ్చు, కొంతమంది సౌలు కావచ్చు. కానీ అందరికంటే ఎక్కువ మరణానికి వెళ్ళి బయటికి వచ్చిన వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తిని పాటిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క మేలు నువ్వు అనుభవించినట్టే. హల్లెలూయా. చదువుదామా? రండి, బైబిల్ తెరవండి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా చదవండి. ఈ మాటలు దేవుడి రోజు మీ కొరకు ఇచ్చినాడు. దానియేలు అధ్యాయము 6వ అధ్యాయము 22వ వచనము నుండి 23వ వచనం వరకు ఈ మాటలు రాయబడున్నాయి. ఇంపార్టెంట్ మాటలు ఇవి, జాగ్రత్తగా వినండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోహించెను అని అన్నాడు. ఎలా ఉన్నాడట దేవుని దృష్టికి? నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేని, నిర్దోషిగా కనబడ్డాడు. నువ్వు ఉన్నవాళ్ళ నిర్దోషిగా? నువ్వు ఉన్నవా నీ జీవితాన్ని నిర్దోషిగా, యథార్థంగా
ఆయనను ప్రేమించుతూ తప్పు చేయకుండా లోకములో నీతిమంతుడిగా నిజాయితీగా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నిన్ను తిట్టినా నిన్ను కొట్టినా నీ మీద నిందలు మోపినా నీవు నిజాయితీగా ఉన్నవా ఉంటే దేవుని దృష్టిలో ఈ ప్రకారంగా నువ్వు ఉన్నట్టే, దానియేలు ప్రకారంగా నువ్వు ఉన్నట్టే. ఇంకేమంటున్నంటే, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గురించి అతి సంతోష భరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా భటులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఎలా ఉన్నాడా? దేవుని దృష్టికి భయభక్తి కలిగి ఉన్నాడట. భక్తి కలిగి జీవించాడు. ఆయన ప్రార్థించలేదు, ఆయన పెట్టిన విఘ్నాన్ని పూజించలేదు, రాజు చెప్పినట్టు వినలేదు, పనులు మాత్రం చేస్తుండే, ఏ పని చెప్పినా చేసుకుంటూ వస్తుండే. కానీ నా దేవుడు జీవము గల దేవుడని గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుండే, నమ్మకస్తునిగా జీవించాడు. 1000 మంది ఒక్క పక్క అయితే ఒక్క వ్యక్తి మాత్రం ఒక్క పక్క. రాజు దగ్గర అనేకులు రాజు చెప్పినట్టుంటే రాజు మాటకు లోబడితే దానియేలు లోబడలేదు. దానియేలు ఆయన బాటేది, నన్ను సృష్టించిన వాడు ఆయన కాపాడుతాడు, నాకంటే గొప్పవాడు కాబట్టి నేను ఆయన చేతిలో ఉండాలి, కానీ ఈ మనుషుల చేత ఎందుకు ఉండాలా, వీళ్ళు ఏదో చెయ్యమంటే నేను ఎందుకు చెయ్యాలా అని ఆయన నిర్ణయాన్ని మార్చుకోక ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకము ఎన్ని శ్రమలు అనుభవించాడు? ఆయనను గుంజుకొనొచ్చారు, సింహముల బోనులో పడేశారు, సింహాల నోళ్ళు దేవుడు మూపించినాడు. దేవుని యొద్ద ఆయన నీతిమంతుడిగా కనిపించినాడు, దేవునికి యథార్థవంతునిగా కనిపించాడు. ఆయన దూతలను పంపించి ఆయనకు రక్షణగా ఉంచాడు. ఎప్పుడైనా సింహం దగ్గరికి వెళ్ళండి, మీకు తెలుస్తుంది దాని కోపం ఎంత ఉంటుంది, అది మిమ్మల్ని ఎలా తినాలని చూస్తుంది, అన్నీ మీకు తెలుస్తుంది. ఎందుకంటే దానికి మనం భయపడతాం, అది మనకు భయపడదు. కానీ దానియేలు దగ్గరికి వచ్చి ఆయనను ముట్టలేదు, అక్కడ పండుకునే అంతే. నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీతిమంతుడిగా ఉన్నావు, సడెల్లన సాతానుగాడు ఏదో ఒకటి చేయాలని నిన్ను మాయ చేస్తాడు. వాడు ముందటి వ్యక్తితోనన్నా నిన్ను చంపివేయాలని చూస్తాడు, కానీ ఆ టైంలో కూడా దేవుడు నిన్ను చేతులతో లేబట్టి పక్కకు పెట్టేస్తాడు. అర్థమైనా? ఆయన చేతులతో నిన్ను పక్కకు, యాక్సిడెంట్ అయ్యే టైంలో నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఇది నీతిమంతునికి కలిగే మేలు. నీతిమంతునికి అనేక ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటి నుండి తప్పిస్తాడు. దానియేలు నీతిమంతుడు కాబట్టి ఆపదలు వచ్చినాయి, దానియేలు యథార్థవంతుడు కాబట్టి లోకానుసారంగా శ్రమలు వచ్చినాయి. శ్రమలు వచ్చినప్పటికీ ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క మార్గము చేంజ్ చేయలే. చేంజ్ చేస్తే ఏమైపోతుండే? తప్పించబడబోతుండే. ఇది మనకెందుకు ఈ వాక్యము చెప్తుందంటే, నీవు ఈ రోజు వరకు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో నా స్నేహితులు ఏమనుకుంటారో అని వాళ్ళ మాట విని దేవునికి విరోధంగా నువ్వు పని చేస్తే, దేవునికి వ్యతిరేకంగా ఆ మాటలు విని నువ్వు పాలైతే, దాని ప్రకారంగా నడుస్తే నీకు
క్షమాపణ లేదు, తప్పింపు లేదు. నీకొచ్చిన బాధలు నువ్వు భరించవలసిందే. ఆలోచించుకో. నీకొచ్చిన కష్టాల్లో నుండి నువ్వు బయటికి రావాలంటే కష్టమే. ఎందుకంటే యథార్థమైన జీవితము దేవునికి ఇష్టం, మోసకరమైన జీవితం ప్రజలకు అవసరం. మోసం చేస్తారు, ప్రతి విషయంలో మోసం, ప్రతి విషయంలో అబద్ధం, మాయ చేస్తారు. ఇవన్నిటికీ దూరం ఉండాలా మీరు? ఇవన్నిటికీ దూరం ఉన్నప్పుడే దేవుని రాజ్యమును మీరు చూస్తారు, దేవుని మేళ్లను మీరు చూస్తారు. దేవుని యొక్క అనుభవం మీలోనికి వచ్చి ఇతరులు చూస్తారు. రాజు ఏమన్నాడు దానియేలా నిన్ను బయటికి తీస్తున్నాను బట్టలకు చెప్పాడు. దానియేలు బయటకు తీసేయండి, ఆయనకి అని కలగలేదు. ఆయన నమ్మిన దేవుడు గొప్పవాడయ్యా. సింహాలే నోరు మూసేసిండు దేవుడు. మనం ఎంత ఆయన కింద అని భయపడ్డాడు. దానియేలు చేసింది కరెక్ట్ అని తెలుసుకున్నాడు. ఈరోజు నీ స్నేహితుని ముందు నువ్వు వాళ్ళ నమ్మకంగా ఉండి నిరూపించుకోను యేసయ్య నిజమైన దేవుడని. నీ రక్త సంబంధికుల ఎదుట నీవు యథార్థంగా నిలబడు, ఆయన నిన్ను నిలబెడతాడు. నువ్వు ముందడిగే చూడు, ఆయన 2 అడుగులు ముందేసి నీతో వాళ్ళతో మాట్లాడతాడు. నీ లైఫ్ను యేసయ్యకి ఇవ్వు, ఆయన చూసుకుంటాడు. దానియేలు ఎవరికి అప్పగించాడు? దేవా, నీవు లేనిది నేను ఏం చేయలేనయ్యా, మరణానికైనా సిద్ధమే, కానీ వీళ్ళు చెప్పింది మాత్రం వినా. నాది ఒక్కటే బాట, ఆ బాటలో నేను వెళుతున్నా, అంతే. ఆ బాట నీ బాట అని అన్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు దేవుడి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. శ్రమలు అనుభవించలేదా? చాలా శ్రమలు అనుభవించారు యేసు ప్రభు. సుఖము లేదు, సుఖమైన నిద్రపోలేదు. ఒక్కరోజు ప్రయాణం చేస్తుంటుండగా నిద్రపోతున్నాడు. తుఫాన్ వచ్చేసింది, గాలి వచ్చింది, అలలు లేజ్డ్ పెట్టినాయి. శిష్యులు, అయ్యా చచ్చిపోతామయ్యా, లేవయ్యా, ఎంత నిద్రపోతావయ్యా అంటే, సుఖమైన నిద్ర యేసు ప్రభు అనుభవించడానికి భూమి మీదకి వచ్చాడా? రాలే. కష్టాలే. మంచి చేయకపోతే కష్టమే. ఈరోజు నువ్వు మంచి చేస్తే నీ వెనుక ఎప్పుడు కష్టాలే, కానీ దాని వెనుక ఒక రోజు రాజుగా నిలబడతాను. దానియేలు రాజు అయ్యినాడు, అధిపతి అయిపోయాడు. నీ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు నాతో ఏం కాదని, నేనేం చేయలేను అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉండు కదా, యథార్థవంతురాలుగా ఉండు కదా, నీ లైఫ్ టర్న్ అయిపోతుంది. దేవుడు చేస్తాడంతే. అన్ని మేళ్ళు దాచి ఉంచినాడు నీ జీవితాన్ని సరిచేయడానికి. బాధ వచ్చినప్పుడు కుంగిపోకు, శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకు. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి, ఇంకా వాక్యాన్ని చదువు. దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రజల్ని నిందిస్తే నువ్వు బలహీనుడు కాకు, నిన్ను బెదిరిస్తే బలహీనుడవు కాకు. నువ్వు ముందుకు నడవాలంటే ప్రజలు ఎప్పుడు నిన్ను గుంజుతూనే ఉంటారు. మీకు తెలుసా, నాగలి దున్నేవాడిని చూస్తే నడిచే ఎద్దును ఎప్పుడు పొడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నడిచే ఎద్దును ఎప్పుడు పొడుస్తూ ఉంటాడు. నడడం దాన్ని గుంజుతూ ఉంటాడు, దీన్ని పొడుస్తూ ఉంటాడు, గుంజుతూ ఉంటాడు, దీన్ని పొడుస్తూ ఉంటాడు. ఎందుకు? అది అంత మంచిగా నడడం కూడా ఎందుకు పొడుస్తాడు తెలుసా? దాన్ని కలుపుకొని వెళ్ళలేదు కాబట్టి. పందొంగోని కలుపుకొని వెళ్ళకుంటే మనకు ఎప్పుడు బాధలే. పని చేయని వానితో స్నేహం చేసుడే తప్పు. నీ మాట వినని వానితో నువ్వు స్నేహం చేస్తే తప్పే. వాడు ఎప్పుడు నిన్ను గుంజుతూ ఉంటాడు, ప్రజలు ఎప్పుడు నిన్ను తిడుతూనే ఉంటారు. అందుకే నీ మార్గం ఏదో సొంతంగా నువ్వు ఎన్నుకోవాలా, నీ సొంత నిర్ణయంతో నువ్వు నడవాలా. దేవుడు ప్రేమించేలాగా నువ్వు జీవించాలా. దేవుడు నిన్ను
బ్లెస్సింగ్ చేసేటట్టు నువ్వు జీవించాలా. లోకం వైపు చూసి నడిస్తే కుదరదు, కానీ లోకములో నువ్వు మంచి వ్యక్తిగా జీవించాలా. అప్పుడు నువ్వు రాజు అవుతావు. కొన్ని దినములు శ్రమ అనుభవించుడే. మీకు తెలుసా, ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక్కడేసారి ఇల్లు లేవాలంటే లేవదు. మొట్టమొదట ఏది కావాలా? బలం. పునాది బలంగా ఉండాలా. పిల్లర్స్ వేస్తున్నారు, అవి లోతుగా వెళ్ళాలా. లోతుగా వెళ్ళి అక్కడ జాలి వేసి సిమెంట్ కంకర వేసి బలపరుస్తారు, దాన్ని బలంగా ఉంచుతారు. అక్కడి నుండి బలంగా వస్తే మీద ఫ్లోర్లన్నీ బలంగా ఉంటాయి. ఎన్ని ఫ్లోర్లు కట్టినా అది బలంగా ఉంటుంది. అంటే నువ్వు మొట్టమొదట నీ మోకాళ్ళంచి ప్రార్థన చేసి నువ్వు బలపడిన వెంటనే బయటికి వస్తే ఎంతమంది నీ మీదకి వచ్చినా నువ్వు ఎరగావు, బలంగా ఉంటావు. అది దేవునికి ఇష్టం. ఎందుకు యేసు ప్రభు వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్న వెంటనే ఉపవాసానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. 40 దినములు యేసు ప్రభు దేవుని దగ్గర అడిగాడు, నాకు బలం కావాలా, నేను జయించాలా, నీ మాటకు లోబడాలా, ప్రజలకు లోబడకూడదు, ప్రజలను ఏ మాటలు నాతో మాట్లాడినా వాటికి ఎదురు జవాబు ఇచ్చేలాగా నన్ను బలపరచను అన్నాడు. ప్రతిరోజు ప్రార్థన, ఒంటరి ప్రార్థన, 40 దినముల ప్రార్థన, ఇవన్నీ కూడి ఈరోజు ఆయన పేరు మనం ప్రకటిస్తున్నాం. ఈరోజు ఆయన సువార్తను ప్రకటిస్తున్నామంటే ఆయన జయించి తిరిగి లేచినాడు. నువ్వు జయించి తిరిగి లేస్తే నీ నమ్మకమును బట్టి, నీవు చేసిన త్యాగమును బట్టి లోకమంతా అనుకోవాలా, వీడు చాలా మంచి వ్యక్తి అని. నువ్వు ఉన్న గ్రామంలో అయినా సరే ఈయన చాలా మంచి వ్యక్తి అని, నువ్వు ఉన్న ప్రదేశములో నీ పేరు మోగబడాలంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలా. నీ పై అధికారికి లోబడి ఉండాలి. నిన్ను కన్న దేవునికి లోబడి ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రాజుల ముందు నిలబెట్టి మాట్లాడించే దేవుడు మన యేసయ్య. ఆయనను విడిచిపెట్టకూడదు. ఆయన యందు విశ్వాసం ఉంచున్నాడు, ఆయన యందు ప్రేమ కలిగి నువ్వు జీవిస్తే నిన్ను అధికమైన మేళ్ల చేత నింపి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ ప్రకారంగా జీవించాలి. ఈరోజు బలపడు, ధైర్యంగా ఉండు. శ్రమలు వస్తాయి, కానీ దాని వెనుక మేళ్ళున్నాయి. ఎందుకు ఈ క్రైస్తవులకే శ్రమలని అనుకుంటున్నావా? అవి వెనుక బలమైన మేలున్నది. నీకు నువ్వు అనుభవిస్తావా లేదని టెస్ట్ చేస్తున్నాడు దేవుడు. నువ్వా మొట్టమొదటి నేను అన్నాను కదా, మిలిటరీ వాళ్ళని టెస్ట్ చేస్తారు. ఎవడు ఈ ప్రాక్టీస్లో గెలుస్తాడు, గెలవడు, పాస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు అని. ఇక్కడనే ఎంతోమంది ఫెయిల్ అవుతాడు ట్రైనింగ్లో. 100 మంది పోతే ఏదో కొంతమంది అక్కడ పాస్ అయ్యి వెళ్తారు, చాలామంది ఫెయిల్ అయ్యి వస్తారు. ఎందుకు? ఆ బాధను భరించలేరు. ఆ పరిగెత్తటానికి, ఆ వెయిట్ మోసటానికి, ఆ బరువు మోచుకుంటూ ఉరకటానికి భరించలేరు, విడిచిపెట్టేస్తారు చేయలేని వాడు. నేను చెయ్యాలని పట్టుదలతో ఎవరైతే ఉంటారో వాడు గెలుస్తాడు. దేవుని వాక్యానికి నువ్వు లోబడాలా. నేను మరణించినా సరే నా యేసయ్య చేతి నేను విడిచిపెట్టా. నన్ను ఎవరు తిట్టినా, ఎవరు నన్ను లాగినా నేను వెనుదిరగను అనే పట్టుదల నీతో ఉంటే, నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, నీవు మరణ స్థితికి వెళ్ళినా నిన్ను బ్రతికించుకొని ప్రజలకు చూపెడతాడు, ఈయన నా కుమారుడని. అది ఆయనలో ఉన్న టాలెంట్ దేవుని దగ్గర. నీవు బ్రతకాలంటే, నీవు ఈ లోకములో ఆయన సాక్షిగా ఉండాలంటే
నువ్వు యథార్థవంతునిగా జీవించాలా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా జయించుకుంటూ పరిగెత్తుతేనే నువ్వు ముందుకు సాగగలుగుతావు. అలాంటి జీవితం నీకు ఉండాల. దానియేలు అనుభవించినాడు, రాజుగా అయినాడు. నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు ఏ రాహి తలగదో, నీ ఎముకలలో ఒక్క ఎముక ఎరగదో, ఆయన కాపాడుతాడు. సురక్షితముగా నువ్వు ఉంటావు. నీ లైఫ్, నీ జీవితం, నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించుకో. దేవుడే నడిపిస్తాడు అన్ని రకాలుగా. ఈరోజు బాధపడుతున్నావా? బాధపడకు. వేదనతో ఉన్నావు, ఏడుస్తున్నావు, నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని తుడుస్తాడైనా. ఆయన తుడిచి నెమ్మదిని, సమాధానమును నీకు ఇస్తాడమ్మా. నీ కుటుంబం బాగలేదని ఏడుస్తున్నావా? నిందలు అనుభవిస్తున్నావా? బాధలు అనుభవిస్తున్నావా? నో ప్రాబ్లం. అవిటి నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు దేవుడు. దానియేలును తప్పించిన దేవుడు నిన్నెందుకు తప్పించడమ్మా? దానియేలు సింహము ముంగట పడి ఉన్నాడు, ఏం చేయలేదు. నీ శత్రువు నిన్నేం చేస్తాడు? ఈ రోగము నిన్నేం చేస్తుంది? నిన్ను చంపలేదో? నీ శత్రువులు నిన్నేం చేయలేరు, చంపలేరు. వాళ్ళ చేతిలో నీ ప్రాణం లేదు, దేవుని చేతిలో ప్రాణం ఉన్నది. అలాంటి విశ్వాసం కలిగి దేవుని యొద్దట జీవించు. ఖచ్చితంగా నీకు అన్నీ తప్పించబడతాయి. నీ బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు. జ్ఞానం ఇచ్చి నిన్ను నడిపించుకుంటాడు, వాడుకుంటాడు. ఆయనలో అది ఉన్నది. ఆ ప్రేమ ఎవరి దగ్గర లేదు, అది ఒక కేవలం యేసు ప్రభు దగ్గర ఉంటున్నది. కాబట్టి ఆ ప్రేమను అనుభవించు, దేవుని ఆశీర్వాదం పొందు. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. రండి, తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దావీదు కీర్తనలో నుండి అనేక మంచి మాటలు మీరు మాట్లాడారు. దానియేలు విషయంలో కూడా అద్భుతమైన కార్యాలు చేశారు. అయ్యా, రుజువుగా మమ్మల్ని మా ముందు నిలబెట్టున్నావు, మా ముందు నీ వాక్కు నుంచినావు తండ్రి. మేము కూడా, సంఘము కూడా, అయ్యా, వింటున్న ప్రజలందరూ కూడా నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, శ్రమలను తొక్కుతూ అయ్యా ముందుకు పరిగెత్తాల. అట్టి కృప, అట్టి భాగ్యం, అట్టి ధైర్యం, అట్టి బలము ఈ ప్రజల కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.